హాయ్ ఫ్రెండ్స్, మరో మంచి వీడియో మీ ముందుకు తీసుకొచ్చేసాను. పెద్దింట్లమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. అయితే ఎంట్రన్స్ ఇదండి, వచ్చేసాము. గుడి లోపలికైతే ఉంటుంది. హైదరాబాద్ అలానే ఉంటుంది అంటే కాలం చూడండి ఎంత బాగుంది. అంతర్వేది వెళ్ళి వచ్చేసేటప్పుడైతే ఈ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. అమ్మవారు అయితే చాలా మహిమగల అమ్మవారు. దగ్గరికి వచ్చేసాము. ఇదే ఇంకా టెంపుల్ అయితే కారు ఇక్కడ పెట్టేసుకోవాలి. విశాలమైన వాతావరణంలో ఈ టెంపుల్ ఉంటుంది. ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇక్కడైతే అమ్మవారికి ఏటలు వేసుకుంటారండి, మొక్కుబడులన్నీ చెల్లించుకుంటారు. వేప చెట్టుని ఈ విధంగా అయితే నిర్మించడం జరిగింది. వేప చెట్టుకి ఎంత బాగా మా అబ్బాయికి తెలియక ఎగ్జిబిషన్ అనుకుంటున్నాడు దీన్ని చూసి. ఇదైతే టెంపుల్, గుడి లోపలి వాతావరణం అయితే ఇదండి. అష్టలక్ష్మిలను అయితే ఇక్కడ నిర్మించారు. మేము వెళ్ళినప్పటికైతే మధ్యాహ్నం అయింది. సూర్యుడు నడినెత్తున ఉదయిస్తున్నాడు. అమ్మవారికి టెంకాయని కొట్టేసి ఇక లోపలికైతే వచ్చేసి సమర్పిస్తున్నాము. అబ్బాయి సింహం నోట్లో నోరు పెడతాడంట. ఇలా అక్కడ పెద్ద దాంట్లోనా మా అబ్బాయి సింహం ఫేక రియల్ దా అని అడుగుతున్నాడు. నోట్లో పెడతాడంట చెయ్యిని. ప్రశాంతంగా అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం. ఈ టెంపుల్కి అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడే కోళ్ళు కోసుకుని భోజనాలు అయితే చేస్తారండి. మా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే మేము కూడా కోళ్ళు అవి మొక్కుకున్నాం. కోళ్ళు కోసుకుని భోజనాలు అయితే చేసాం. చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఉగాది పండుగకి ముందైతే అమ్మవారిని నిలబెడతారంటండి. నెల రోజులు జాతర అయితే జరిపిస్తారంట. ఉగాదితో ఎండ్ అయిపోతుంది అనేసి అయితే అన్నారు. చాలా 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 బాగుంటుందండి జాతర అయితే. తప్పకుండా అందరూ అయితే వెళ్ళాల్సిన అమ్మవారి టెంపుల్ అండి. ఈ టెంపుల్ అయితే అంతర్వేది నరసింహస్వామి టెంపుల్కి అయితే ఈ టెంపుల్ ఒక 6-7 కిలోమీటర్స్ అయితే దగ్గరలో ఉంటుందండి. స్వామివారిని దర్శించుకుని చాలామంది ఈ టెంపుల్కి అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ధ్వజస్తంభం దగ్గర అష్టలక్ష్మి అమ్మవార్లను అయితే ఈ విధంగా నిర్మించడం జరిగింది. జాతర టైంలో అయితే అసలు వీడియో తీయటానికి ఖాళీ ఉండదండి. ఈ గుడిలో ఫుల్ రష్ ఉంటారు జనం. చాలా పెద్ద లైన్లు అయితే ఉంటాయి. ఇక టెంపుల్ దగ్గర నుంచి అయితే ఇంటికి బయలుదేరిపోయామండి. ఆల్రెడీ 3:30 అయిపోయింది అనేసి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇక వెళ్ళే దారిలో ఇలా జీడి చెట్లు, మామిడి చెట్లు అయితే ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇంకా మామిడికాయల సీజన్ కదా, మామిడి చెట్ల నిండా మామిడికాయలు అయితే భలే ఉన్నాయండి. ఇక వీడియో తీసుకున్నాము.
ఇక ఇంటికైతే వచ్చేసాం. దారిలో మామిడికాయలు అవి చూసి మా పిల్లలైతే మామిడికాయలు ఇంటి దగ్గర చెట్టుకి కాసాయి కదా, అవి కోసేస్తాం మమ్మీ అంటూ పట్టారండి. ఇంకా ఇంటికి వెళ్ళిన వెంటనే అయితే మామిడికాయలు తెంపే ప్రోగ్రాం అయితే పెట్టుకున్నారు వాళ్ళిద్దరు. 3 కాయలు అయితే కాసాయి ఇవ్వండి. ఇక నేను తెంపుతానని మా ఇద్దరు పిల్లలు అయితే పోటాపోటీగా ఈ కాయలను అయితే కోసేశారు. వాళ్ళ మాటలనే వినండి. చాలా మా అబ్బాయి చూడండి, చెరుకోకాయ కొయ్యండి అనేసి అయితే వాళ్ళ డాడీ చెప్పారు. ఒక కాయ కోసేసాడు. పడిన కాయ వాళ్ళ అక్కదే అంటున్నాడు. మళ్ళీ ఇంకొకటి కూడా వాడే కోస్తాను అంటున్నాడు. ఎవరికి వస్తే ఏంటి, తింటాం కావాలి కానీ ఎవరు తింటారో అది చూడాలి కానీ ఎవరికి వస్తే ఏంటి. అరే పడింది ఊపేసాడు. అయ్యే మొత్తం కాయ ఊపేస్తాను. అది ఎండాడు దానికి ఎవరా మరి అది పోతుంది ఒకటే కొడుతున్నాడు. ఇది ఆ కర్రేమో దగ్గర మీద పట్టుకో పడిపోద్ది. 1 2 3 లెక్క పెడతాను. 1 2 3 చూస్తున్నా. 1 2 పడతాయి మరి పట్టుకోలేదు. ఎలాగైతే ఇద్దరు సాధించేశారు. 3 కాయలు కోసేశారు. ఇక హైదరాబాద్ వచ్చేసాక అయితే చాలా రోజుల తర్వాత గవ్వలు ప్రిపేర్ చేశానండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మైదాపిండి ఒక హాఫ్ కిలో బెల్లం, మైదాపిండిలో 1 స్పూన్ సాల్ట్ వేసుకుని ఇక 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను. పిండికి సరిపడగా వాటర్ వేసుకుని చపాతీ పిండిలాగా అయితే కలిపేసుకున్నాను. వీటిని అయితే ఇంకా చిన్న చిన్న గవ్వల్లాగా ప్రిపేర్ చేసేసుకుని అప్పుడైతే ఒక హాఫ్ కిలో బెల్లంలో 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసుకుని తీగ పాకం వచ్చేంత వరకు అయితే మరిగించేసి ఈ విధంగా గవ్వల్లో అయితే వేసేసుకున్నానండి. చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి నాకైతే. చాలామంది గోధుమ పిండితో కూడా చేస్తారు. దాంట్లో నెయ్యి అన్నీ వేసుకుని అయితే చేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది. పాకంలోనే ఒక 4 ఇలైచీ కూడా వేసేసుకుని మరిగించుకోవాలండి. మేమైతే తిరుపతి, అరుణాచలం వెళ్తున్నాం. అందుకోసం నేను ఈ గవ్వల్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొంచెం పిండితో అయితే ట్రై చేసుకోవడం మంచిది. లేదంటే పాకం ఇది కుదురుతుందో లేదో అనేసి డౌట్ అయితే ఉంటుంది కదా, అందుకోసం కొంచెం పిండితో అయితే ట్రై చేయండి. అప్పుడు మీకు ఈజీగా అనిపిస్తే అయితే తర్వాత ఎక్కువ క్వాంటిటీతో చేయొచ్చు. తిరుపతి వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోతుందండి. ఇంతకుముందు మా పాప చిన్నగా ఉన్నప్పుడైతే ప్రతి సంవత్సరం వెళ్ళొచ్చేవాళ్ళం. తర్వాత ఇంకా మా బాబు పుట్టాక అయితే వెళ్ళలేదు. చిన్న తిరుపతిలో అయితే మొక్కిచ్చేసాం. తర్వాత ఇక అమలాపురాన్ని కూడా ఫస్ట్ అయితే ఇచ్చాం. ఇక పెద్ద తిరుపతికి అయితే ఇన్నాళ్ళకి మాకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు ఆ వెంకటేశ్వర స్వామి. ఇక వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాక
మీకైతే వీడియోస్ షేర్ చేస్తాను. ఇక అరుణాచలం కూడా ఫస్ట్ అయితే వెళ్తాం, అక్కడి నుంచి తర్వాత తిరుపతికి వెళ్తాం. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి.